ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 300 నామం యుగాధికృత్. యుగాలన్నిటికీ కూడా ఆయనే ఆరంభించిన వాడు. యుగాలకు ఆది, యుగాలను మరి ఆరంభించిన స్వామి ఆయనే. కృతయుగము, యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు. కృతము మొదలైనటువంటి యుగాలను ఆరంభించిన స్వామి గనక యుగాది కృత్ అన్నారు. యుగాలకు ఆది. అందుకే మన ఉగాది కూడా యుగాది. యుగాలకు ఆది అయినది ఉగాది పండుగ. అందుకని మనకి ఉగాదిగా మనం అనుకుంటున్నాము, అది యుగాది అనే అర్థం. స్వామి యుగ పురుషుడు, యుగాలకే పురుషుడు ఆయన. యుగాలను ఆరంభించినటువంటి స్వామి గనక ఆయన యుగకృత్, యుగాది, యుగ పురుషుడు అయ్యాడు. ఆయన కాలస్వరూపుడు అయ్యాడు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలను రచించింది ఆయనే. అంటే ఇవి ఈ యుగాలు ఇలా ఉంటాయి అని ఆయన సంకల్పంగా ఆయన రచించటం అంటారు. అది ఆయన సంకల్ప మాత్రంగా భావించినటువంటి వాడు. వాటిని ప్రారంభించింది ఆయనే, నడిపేది ఆయనే, లయం చేసేది ఆయనే కనుక యుగాధికృత్ అన్నారు అని శంకరులు చెప్పారు. యుగము యొక్క అంతాన్నే కాకుండా యుగాదిని కూడా కలిగించే స్వామి యుగాధికృత్ అని పరాశరుల భావన. అంటే యుగాల అంతాన్ని ఆయన చూస్తాడు, అంటే లయం చేసుకుంటాడు. లయమే కాదు, ప్రారంభము ఆయనే, స్థితి ఆయనే, లయము ఆయనే. అప్పటి స్వామి స్వరూపం వటపత్ర సాయి స్వరూపం. యుగ భేదాలను చూపే స్వామి యుగాధికృత్ అని సత్యసంధుల వారి వ్యాఖ్య. అందుకని యుగాల అంతమే కాదు, స్థితే కాదు, ప్రారంభము ఆయనే, స్థితి ఆయనే, అంతము ఆయన యొక్క ప్రణాళిక కనుక యుగాధికృత్ అన్నారు. అటువంటి యుగ భేదాలను ఆయన వటపత్ర సాయిగా యుగ భేదాలను చూపించేటువంటి స్వామి గనక యుగాధికృత్ అని సత్యసంధుల వారి వ్యాఖ్య. ద్రష్టలు స్వామిని యుగాధికృతే నమః అని వ్యాఖ్యానించారు. తర్వాత ఇంకొక అర్థం, యుగాధికృత్ అంటే సృష్టి వ్యక్తం అవ్వటం, మరలా పరమాత్మలోకి అంతర్ధానం అవ్వటం అనేటువంటి 2 స్థితులు ఉన్నాయి. ఇవే బ్రహ్మకు పగలు మరి రాత్రిగా చెప్పారు. దీనినే ఒక కల్పమని అంటారు. ఇటువంటి కల్పాలు మన్వంతరాలుగా, మహాయుగాలుగా, మరి యుగాలుగా విభజించి ఈ యుగాల కాలము 4, 3, 2 అనే సంఖ్యలతో 10, 100, 1000 సంఖ్యలుగా గుణింపబడతాయి. ఇట్లా అపరిమితమైన కాలము పరిమితమైన ప్రమాణంలోకి తీసుకురాబడింది. అంటే ఈ కాలం, అపరిమితమైన కాల ప్రమాణాన్ని వాళ్ళు మనకి ఒక పరిమితిలోకి తీసుకురాగలిగారు. మన కాల పరిమితి చాలా యుగాలు కూడా చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగినది మన సంస్కృతి. ఇటువంటి కాలచక్రాన్ని భగవంతుడు తానే అధిష్ఠించి ఆయనే తిప్పుతున్నాడు. ఆ కాలచక్రము, కాలము యొక్క స్వరూపము ఆయనే, అధిష్ఠించింది ఆయనే, వ్యక్తమయ్యేది ఆయనే, నడిపేది ఆయనే కనుక ఆయన యుగాలని సృష్టిస్తున్నాడు కనుక
యుగాధికృత్ అని చెప్పబడ్డారు. ఇటువంటి స్వామి యొక్క మరి కాల ప్రమాణము అనంతమైనది. యుగములు అంటే 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. మరి అటువంటి స్వామి యుగాధికృత అయినటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ, స్వామి కాలస్వరూపము నీవే, ఆ కాలాన్ని వ్యర్థం చేయకుండా సార్థకం చేయగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇచ్చి సద్వినియోగం చేసి జ్ఞాన మార్గంలో నడిచి నీకు ప్రీతి పాత్రులమయ్యేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ